Hello my dear friends and students, good morning. ఈ రోజు ట్రైన్ యువర్ బ్రెయిన్ అనే శీర్షిక కింద ఆల్జీబ్రాయిక్ డివిజన్స్ అంటే పోలినామియల్ డివిజన్స్ నేర్చుకుందామండి. మరి నేర్చుకునే ముందు ఈ ఆల్జీబ్రాయిక్ ఏంటి, పోలినామియల్ ఏమిటి, ఈ రెండింటి డిఫరెన్స్ ఏమిటి అని మీకు ఒక అనుమానం వస్తుంది కదా. ముందు అవి నేర్చుకుందామండి. ఆల్జీబ్రాయిక్ డివిజన్స్, పవర్స్, పోలినామియల్ అంటే ఏమిటి అవి నేర్చుకున్న తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దామా. సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది కదా. మీ సంవత్సరాలు బట్టి 34 సంవత్సరాలు బట్టి మీకు అందిస్తున్నాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, చూడండి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఆ ఎక్స్ప్రెషన్స్ ఒక ఎక్స్ప్రెషన్ రాసుకుందామా. 2x² ప్లస్ 3√x ప్లస్ 1 ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అండి. ఎందుకో పోలినామియల్ ఎక్స్ప్రెషన్ కూడా రాసేసుకున్న తర్వాత మీకు చెప్తారు. 3x³ ప్లస్ 2x² ప్లస్ 1/x అది ఉందనుకోండి. ఇది పోలినామియల్, ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. అసలు ఏంటి అంటే చూద్దామండి. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో మన వేరియబుల్స్ కాన్స్టెంట్స్ ఉంటాయి అంతే. ఇక దానికి ఇవి ఇట్లా ఉండాలి అవి అట్లా ఉండాలని రూల్ మనకి ఏమీ లేదు. వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి. వేరియబుల్స్ తెలుసు కదా, ఇంగ్లీష్ లెటర్స్ తో చూపెడుతుంటాం, ABCD అని స్మాల్ లెటర్స్ తో చూపెడుతుంటాం. అదే విధంగా కాన్స్టెంట్స్ అంటే ఇక నంబర్లే. ఏ ఎక్స్ అనుకోండి, ఎక్స్ వేరియబుల్ అవుతుంది, దాని యొక్క కోఎఫిషియంట్ ఏ ఏమో కాన్స్టెంట్ అవుతుంది, అంతే కదా. ఎస్, ఏఎక్స్ అది కూడా రాసుకుందాం. ఏఎక్స్ అనుకోండి, ఎక్స్ వేరియబుల్, ఇది యొక్క కోఎఫిషియంట్ ఏ. అదే విధంగా 3y ఉంది అనుకోండి, y వేరియబుల్, దీని కోఎఫిషియంట్ ఏమో దీనికి మల్టిప్లై స్టాండర్డ్ టర్మ్, అది ఏమో కోఎఫిషియంట్ అవుతుంది. ఆల్రైట్, ఇప్పుడు మనము ఎక్స్ప్రెషన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ పోలినామియల్ కదా, ఇది చూద్దామండి. 2x² ప్లస్ ఏమనుకున్నాం, ఈ యొక్క ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో కాన్స్టెంట్స్, వేరియబుల్స్ ఉండొచ్చు. ఇందులో కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అంతకంటే ఏమన్నాయా, ఏమీ లేవు కనుక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. మరియు చూద్దాం పోలినామియల్. పోలినామియల్ అంటే ఏమిటంటే ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ కావాలండి. నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ ఉండాలండి. అసలు ఇంటీజర్స్ అంటే మీకు తెలుసు కదా, తెలుసుకోండి. -3 -2 -1 0 1 2 3 so on. ఇవి ఇంటీజర్స్ అండి. ఇవేంటి ఇంటీజర్స్. ఇక్కడ నుండి 0 దగ్గర నుండి అన్ని కూడా మనకు పాజిటివ్ ఇంటీజర్సే. ఆల్ హోల్ నంబర్స్ పాజిటివ్ ఇంటీజర్సే. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని నెగటివే కదా, అవునా కదా. ఈ నెగటివ్ పవర్స్ ఈ వేరియబుల్స్ ఉండకూడదు. అదండి నెగటివ్ పవర్స్ కనుక ఉంటే అది పోలినామియల్ కాదు, అదొక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషనే. సారీ, చూద్దామండి. ఇక్కడ 3x³ ఎస్ వేరియబుల్ కి ఈ 3 అనేది మనకు ఇంటీజర్స్ కదండి. ఇంటీజర్స్ ఏ ఇంటీజర్స్ పాజిటివ్, నెగటివ్ కాదు. ఎస్ ప్లస్ √2x² మనకు ఈ స్టాండర్డ్ టైం కోఎఫిషియెంట్స్ తో మనం పని లేదండి. మనకు పనల్లా కూడా ఈ వేరియబుల్స్ తోనే మనకు పని. ఈ వేరియబుల్ కి ఏముంది, 2 ఉంది. 2 అనేది మనకు ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజరే కదా. 0 1 0 1 2 3 4 5 వాటిలో ఉన్న నంబరే కదా. ఓకే, ప్లస్ 1/x ఉందండి. 1/x అంటే ఏంటి, ఇదేంటి 1/x అంటే మనం ఎట్లా రాసుకోవచ్చు, x⁻⁻1 గా రాసుకోవచ్చా, రాసుకోకూడదా. అదే విధంగా 1/n అంటే మన సూత్రం లేదండి, n⁻⁻y 1 గా రాసుకునే విధంగా సూత్రం ఉంది, ఫార్ములా ఉంది కదా. ఇట్లా ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు చూస్తే ఈ యొక్క వేరియబుల్ యొక్క పవర్ -1 అంటే నెగటివ్ ఇంటీజర్. నెగటివ్ ఇంటీజర్ అయింది కాబట్టి ఇది కాదు, ఇది కాదండి. అది ఏబుల్ టు అండర్స్టాండ్. మరి ఇంకొక విధంగా ఇది కూడా పోలినామియల్ కాదు. మరి ఎట్లా ఉందనుకోండి, 3x³ ప్లస్ 2√x ప్లస్ 1/x అట్లా ఉందనుకుందాం. ఇప్పుడు ఇది పోలినామియల్, ఇక్కడ కూడా కాదు అనుకున్నాం కదా. ఇక్కడ x
అనుకుందాం. ఇది పోలినామియల్లో కాదు చూద్దామండి. చూద్దాం. 3x³ కాబట్టి ఈ యొక్క పవరు, ఈ యొక్క వేరియబుల్ యొక్క పవరు పాజిటివ్ ఇంటీజరే. ఓకే. ప్లస్ 2√x. √x అంటే ఏంటండి? √x అంటే 2 into x to the power of 1/2 కదా. ఇటు తీసేస్తే మనం 1/2 కదా వచ్చేది. ఎస్, దీన్ని ఇట్లా రాసుకుందాం. 2 into x to the power of 1/2 plus x అట్లా రాసుకుందాం అండి. ఎస్, ఇది పాజిటివ్ ఇంటీజర్ వచ్చింది కాబట్టి ఎస్ పోలినామియల్. ఇది పాజిటివ్ ఇంటీజర్ వచ్చిందా? కాదు. 1/2 అంటే ఇంటీజర్స్ లో లేదు కదా, అది ఒక రేషనల్ నంబర్ కదా, కనుక అది కాదు. ఇక్కడ తెలిపోయింది కదా, ఎక్కడ చూసుకోవాల్సిన పనే ఉంది. అర్థమైందా? 1/2 అనేది అసలు ఇంటీజరే కాదు, అసలు ఇంటీజర్ లో నంబర్ లేదు, ఇది రేషనల్ నంబర్లు. ఫ్రాక్షన్స్ అన్ని కూడా రేషనల్ నంబర్స్ లో ఉంటాయి. ఎస్. ఇప్పుడు మనం నేర్చుకున్నామండి ఏంటి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమిటి, పోలినామియల్ అంటే. నేర్చుకున్నావా? నేర్చుకోలేదా? నేర్చుకున్నాం. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, దాన్ని పాస్ చేసి మళ్ళీ ఒకసారి బిగినింగ్ నుండి చూడండి. ఎస్, డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ అండి. ఒక టర్మ్ తీసుకుందాం. 2x 2 to the x square x to the power of 1 xy z అని కూడా రాసుకుందామా? లేకపోతే 2x³ y² z. ఇది ఒక టర్మ్ అండి. ఎందుకంటే టర్మ్స్ వేరు చేయాలంటే మధ్యలో మైనస్ సింబల్ అన్నా కానివ్వండి, ప్లస్ సింబల్ అన్నా కానివ్వండి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నా, డివిజన్ సింబల్ ఉన్నా అది టర్మ్స్ గా వేరు చేయదు, అదంతా కూడా ఒకటే టర్మ్. ఇది ఉందనుకోండి x/y, ఒక టర్మే, రెండు టర్మ్ కాదు. ఎట్లా ఉన్నా కూడా అంతే, x/y, ఇది కూడా ఒక టర్మే. కనుక మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నా, డివిజన్ సింబల్ ఉన్నా అవి టర్మ్స్ వేరు చేయవు. టర్మ్స్ వేరు ఏం చేస్తాయి? ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ వేరు చేస్తాయి. ఇక్కడ చూద్దాం, చూడండి. ఇక్కడ 2 ఏముంది? ఇక్కడ ఇంటూ x ఇంటూ ఏముంది? ఇంటూ y ఇంటూ ఏముంది? ఇంటూ. కనుక ఇదంతా ఒక టర్మేనా కాదా? మనం మల్టిప్లికేషన్ సింబల్ వేసుకున్నా వేసుకోకపోయినా అంతే, ఒక టర్మే. దీన్ని డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ మనకి ఎట్లా వస్తుందంటే ఏం లేదండి, ఈ యొక్క వేరియబుల్స్ అన్ని పవర్స్ అన్ని కూడా కూడుకుందాం. దీని యొక్క పవర్ ఎంత? 3, దీని యొక్క పవర్ ఎంత? 2, దీని యొక్క పవర్ ఎంత? 1. దట్ ఈస్ ఈక్వల్ టు మొత్తం 3, 5, 6. దీని యొక్క డిగ్రీ ఆఫ్ ది టర్మ్ అంటే మనం 6 అని రాసుకోవాలండి. ఇది డిగ్రీ ఆఫ్ ది టర్మ్. మళ్ళీ డిగ్రీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ మళ్ళీ వేరుగా ఉంటుందండి. డిగ్రీ ఆఫ్ ది టర్మ్ ఇది, డిగ్రీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి. చూద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే ఇది అనేక టర్మ్ ఉండొచ్చు. 2x³ plus 2x² plus y ఉందనుకోండి. ఇందులో లేకపోతే 6 అని రాసుకుందాం. ఇందులో దీని యొక్క డిగ్రీ ఎంత అంటే, డిగ్రీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ చెప్పాలంటే ఆ ఉన్న టర్మ్స్ లో అన్నిటిలోకెల్లా పెద్ద పవర్ ఉంది, పెద్ద ఎక్స్పోనెంట్ ఉంది, అదే డిగ్రీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఇక్కడ x అంటే 1 కదా ఉంది, 1 ఉంది, ఇదేమో 2 ఉంది, ఇదేమో 3 ఉంది. అది పెద్దది 3 కాబట్టి డిగ్రీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఎంత అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్, హైయెస్ట్ పవర్ మనం రాసుకోవాలి. 3 అని రాసుకోవాలి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? yes. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్, డిగ్రీ ఆఫ్ ది టర్మ్. ఇప్పుడు డివిజన్స్ అందరూ మనం డివిజన్స్ కదా స్టార్ట్ చేసింది. డివిజన్స్ చూసుకుందామండి. ఇప్పుడు ఇది రాసుకున్నాము, ఇక్కడ రాసుకున్నాం. 6m to the power of 4 plus 6m² plus 4m divided by 2m. ఇదండి మనకి ఇచ్చింది. 2m జగ్గా రాసుకుందామా? yes. అది అంటే 6x to the power of m plus 6m² plus 4m divided by 2m. అంటే దీని అర్థం ఇంతే కదా. 6m to the power of 4 plus 6m² plus 4m divided by 2m. ఇంతనే కదా. ఇంతేను. ఇది ఎట్లా ఉంది? ఈ అన్నిటికి కూడా ఇది ఎల్సిఎం కాలేదు, ఇది ఎల్సిఎం కదా. అన్నిటికి కూడా అంటే ఈ యొక్క 3 టర్మ్స్ ఉన్నాయి. అన్నిటికీ లీస్ట్ కామన్ మల్టిపులే కదా. దీనికి ఇదే కామన్ మల్టిపుల్, దీనికి ఇదే కామన్ మల్టిపుల్, దీనికి ఇదే కామన్ మల్టిపుల్ కదా. ఎగ్జాంపుల్ 52 plus 31 plus
60 అని వేసుకుందామండి బై 30 లేకపోతే 60 ఏదో ఒకటి వేసుకుందామండి. ఈ అన్నిటి కూడా ఇదే కదా 52/60 ప్లస్ 31/60 ప్లస్ 60/60 అంతే కదా. అంతే కదా దాని అర్థం అదే కదా. ఎందుకంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం ఇదే కదా. దీన్ని కూడా ఇట్లా రాసుకోవచ్చు కదా. రాసుకుందాం అంటే రాసేసుకుందాం. m⁴/2m ప్లస్ 6m²/2m ప్లస్ 4m/2m అని రాసుకుందాం. ఇప్పుడు డివైడ్ చేద్దాం. ఈ 2 యూనిట్ లో 8 టైమ్స్ కొట్టు క్యాన్సిల్ అవుతుంది. 8 ఈ m దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి? m ఇందులో ఎన్నిసార్లు పోతుంది? చూడండి ఎన్నిసార్లు పోతుందో. ఈ m ఇంటూ వాట్ ఈజ్ ఈక్వల్ టు m⁴. ఎంత కావాలండి అంటే ఇక్కడ 1 ఉన్నట్టే కదా. 1 ఉంటే ఎంతో హెచ్చరిస్తే మనకు 4 వస్తుంది. m⁴ తో హెచ్చరిస్తే 4 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్స్ ఒకటిగా ఉండి x⁴ ఇంటూ x⁴ మనం వేసామనుకోండి. వేరియబుల్స్ కామన్ గా ఉండేసేసి మనం అంటే బేస్లు కామన్ గా ఉండి మనం మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు మనం సింప్లీ పవర్స్ ని యాడ్ చేయడమే కదా. x⁴ అని రాసేసుకోవడమే కదా. ఇక్కడ కూడా ఇది ఎన్నిసార్లు పోతుందంటే ఇది ఎన్నిసార్లు పోతుంది? m పవర్ లో ఎన్నిసార్లు పోతుంది చూడండి. m కొట్టుకుపోయింది. ఇది 3 లేకపోయింది x⁴. Are you able to understand or not? Yes, ఇది m⁴ ప్లస్ ఇది చూద్దాం అంటే ఇది 3 టైమ్స్ పోతుంది. మరి m² లో m ఎన్నిసార్లు పోతుంది అంటే m ఇంటూ m/m కొట్టేసిపోతుంది. m మిగిలేది. ఎస్ అప్పుడు మనం 3m రాసుకుంటాం ప్లస్ ఇక్కడ కూడా అంతే కదా. ఎన్నిసార్లు పోతుంది? 2m ఇంకెన్నిసార్లు పోతుంది? 2m. Are you able to understand? 2m కాదు 2 సార్లు పోతుంది. 2. Are you able to understand? It is the way of division అండి. ఇంకొంచెం పెద్దది చూసుకుందామా? ఎస్. ఇప్పుడు చూద్దాం చూడండి. 2x² ప్లస్ 3x ప్లస్ 1 డివైడెడ్ బై x ప్లస్ 2 ఇదండి మన డివిజన్. ఇప్పుడు అసలు డివిజన్ లోకి వచ్చాం కదా. ఎస్ దీని డివిజన్ అంటే మరి ఇట్లా చేసేసుకోవచ్చు కదా. 2x² ప్లస్ 3x ప్లస్ 1 మనం ఇట్లా బ్రాకెట్స్ వేసుకోవచ్చు కదా. అటువైపు ఇటువైపు వేసేసుకోవచ్చా అట్లయితే వేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా ఇక్కడ రాసేసి ఇక్కడేమో డివైజర్ రాసేసి కోషెంట్ రాసేసుకోవచ్చు. డివిడెంట్ ఇక్కడ రాసేసుకోవచ్చు. ఎట్లా చేయొచ్చు. ఈజీగా ఉండే పాత పద్ధతులనే చెప్తున్నాను చూడండి. ఎస్ దీన్ని x ప్లస్ 2 తో మనం డివైడ్ చేయాలండి. చేద్దామా? ఎస్ అంటే దీన్ని దీంతో హెచ్చరి చేయాలి. అంటే ఈ x ప్లస్ 2 ని దేంతో హెచ్చరిస్తే 2x² వస్తుంది. అది కదా మనకు కావాల్సిందే కదా. మనం ఇటువంటిప్పుడు మొదటి పదాన్ని మనం తీసుకున్నాం. అన్ని పదాలను ఒకేసారి కుదరదండి. మొదటి పదాన్ని ఇందులో మొదటి పదం ఇందులో మొదటి పదమే తీసుకుంది. 2x ప్లస్ 2 ఒకేసారి వేసేసుకుంటా ముందు మొదటి పదం చూసుకోండి. x ఇంటూ వాట్ ఈజ్ ఈక్వల్ 2x². ఇక్కడ మొదటి పదం అక్కడ మొదటి పదం కూడా మనం తీసేసుకున్నాం. x ని దేంతో మల్టిప్లై చేస్తే 2x² వస్తుంది. ముందు 2 తో మల్టిప్లై చేయాలంటే 2x దేంతో ఇంకా x² రావాలంటే x ఇంటూ x కదా. x ఇక్కడ x అంటే 1x ఉంది. 1 to 2 x ఇంటూ x² వచ్చిందా లేదా అట్లా మల్టిప్లై చేస్తే ఇది రావాలి. ఇప్పుడు మనం ఈ 2x తో మనం మల్టిప్లై చేద్దాం. 2x అనేది మనకు కోషెంట్ గా వచ్చింది. అది ఒక పదంతోనే రెండో పదం చేయాలి కదా. ఎస్ 2x ఇంటూ 2 ఇంటూ 1 2x ఇంటూ x² ఇక ప్లస్ అయినా ప్లస్ ఇంటూ ప్లస్ మరి 2 తో కూడా చేయాలి కదా. 2 2s are 4 x ఇదే లేదు కదా. x 4x
మరి డివైడ్ చేసుకునేటప్పుడు మనకు సింబల్స్ దేన్ని డివైడ్ చేస్తున్నామో దాని యొక్క సింబల్స్ మాత్రమే మనకు ఎప్పుడో తెలుసు కదా. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ 4x ప్లస్ 3x ఉంది. మైనస్ ఏమో 3x ఉన్నాయి, ఇక్కడేమో 4x ఉన్నాయి. 3x పోతే ఇక ఒక x అని మిగిలేది. ఎస్, ఈ x మిగులుతుంది. x ప్లస్ మైనస్ x, ఎందుకంటే మైనస్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఎస్, నెక్స్ట్ పక్కన ఏమైనా ఉంటే అది దించుకోండి, దించేసుకున్నాం. ఆల్ రైట్, మనం ఇక ఇప్పుడు చూడండి, x ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఈ మైనస్ x వస్తుంది. అదే కదా మనకు కావాల్సింది. ఈ ఫస్ట్ పదం మనం చూసుకోవాలి కదండి. ఈ ఫస్ట్ పదం ఇక్కడేమో ఇది అయింది, మరి ఇందులోకి వచ్చేటప్పుడు ఇది ఫస్ట్ పదం అవుతుంది కదా. ఎస్, దేంతో మల్టిప్లై చేస్తే మనకు x వస్తుంది. x ఇంటూ వేస్తే మనకు x పదం మైనస్ x పదం రావాలి. మైనస్ x ఉంది, x దేంతో మల్టిప్లై చేయాలి? x తో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ వస్తుంది. x ను 1 తో చేద్దాం. 1x కదా, కానీ మైనస్ రావాలి కాబట్టి ప్లస్ ఉంది, మైనస్ 1 తో చేద్దామండి. -1 ఇంటూ x మైనస్ x వచ్చిందా లేదా? ఎస్, -1 రాసేసుకుందాం. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్, 1 ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 ఇంటూ x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 ఇంటూ 2. వెరీ గుడ్. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ మారుతాయి. మైనస్ అలా ప్లస్ అయింది, మైనస్ అలా ప్లస్ అయింది, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. +2 +1 మొత్తం ఎంత అవుతుంది? +3. వేసుకోకపోయినా పర్లేదు. ఇది రిమైండర్, అండి, అంతే కదా. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో చూద్దామండి. నెక్స్ట్ ఈ రెండు చేసేసుకున్నాము, ఇంకోటి ఉంది చూద్దాం. చూడండి, 4x to the power of 5 minus 6x to the power of 4 plus 12x cube minus 8x square divided by 2x square. ఇదండి మనం చేసేది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ యొక్క పోలినామియల్ ని మనం 2x square తో భాగించాలి. అంటే we have to divide this polynomial with 2x square. Let us do 4x to the power of 5 minus 6x to the power of 4 plus 12x cube minus 8x square. Yes, 2x square తో మనం డివైడ్ చేద్దామండి. డివైడ్ చేద్దామా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్ పదం, ఇందులో ఉందే ఒక పదం. ఈ పదాన్ని మనం తీసుకోవాలి. ఈ డివైడ్ లో ఫస్ట్ పదం తీసుకుందాం, ఈ యొక్క డివైజర్ లో పదం తీసుకుందాం. ఒక ఫస్ట్ పదం తీసుకోవాలి, కానీ ఒకటే పదం ఉంది కాబట్టి అదే ఫస్ట్ పదం అవుతుంది. ఎస్, 2x square into what is equal to 4x to the power of 5 అవుతుంది. అందుకంటే మనకు కావాల్సింది ఇది. ఇందులో ఎన్నిసార్లు పోతే అంతే కదా, మల్టిప్లై చేస్తాం కదా ఇటు. ఎస్, 2x square into what is equal to 4x to the power of 5 అవుతుంది. ఎస్, 2 4 లో ఎన్నిసార్లు పోతుంది? 2 2 సార్ 4. కరెక్ట్ అనే కాదా? ఎస్. x స్క్వేర్ దేంతో x ఇస్తే x to the power of 5 అవుతుంది. x స్క్వేర్ ఇంటూ వాట్ ఈజ్ ఈక్వల్ టు x to the power of 5. మనకు బేసిక్ కామన్ గా ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు పవర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే x స్క్వేర్ ఇంటూ x to the power of 3 ఈజ్ ఈక్వల్ టు x to the power of 5. ఎందుకంటే బేసిక్ కామన్ గా ఉన్నాయి, మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు పవర్స్ ని యాడ్ చేస్తే సరిపోతుందండి. 2 plus 3 is equal to 5. Are you able to understand? Yes. ఇక్కడ మనం x దీంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. yes, 2x cube వచ్చేసిందా? yes. ఇప్పుడు చూద్దాం, 2 2 సార్ 4 వచ్చింది. ఇక్కడ ప్లస్ సింబల్ కాబట్టి ప్లస్ 2 2 సార్ 4. yes into x cube into x square x to the power of 5. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింబల్స్ మారుతాయి. ప్లస్ అలా మైనస్, ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు సైడ్ డిజిట్ ఉంది, 6x to the power of 4 ఉందండి. ఇది ఇప్పుడు ఇందులో ఇది ఫస్ట్ పదం అయింది. ఇది ఎన్నిసార్లు పోతుందో చూడాలి. అంటే 2x స్క్వేర్ దేంతో మల్టిప్లై చేస్తే మైనస్ 6x to the power of 4 వస్తుందో మనం చూడాలి. అవునా కదా? సరే చూద్దామండి. ప్లస్ ఇంటూ మైనస్ అండి. ఇప్పుడు ఫస్ట్ సింబల్ వచ్చేసింది.
ఎస్ దేంతో మల్టిప్లై చేయాలి 2 ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ తో 3 into 2 6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆల్రైట్ మరి x స్క్వేర్ ఎన్నిసార్లు పోతుంది అంటే x స్క్వేర్ ఇంటూ వాట్ ఈజ్ ఈక్వల్ టు x టు ద పవర్ ఆఫ్ 4 అంతే కదా బేస్ సమానం కాబట్టి x స్క్వేర్ ఇంటూ మళ్ళీ x స్క్వేర్ రాస్తే x టు ద పవర్ ఆఫ్ 4 వస్తుంది కదా ఎందుకంటే బేస్ సమానం కాబట్టి మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు పవర్స్ ఇప్పుడు సరిపోతుంది కదా 2 + 2 4 అంటే ఇక్కడ x స్క్వేర్ రాస్తే సరిపోతుందండి దీని పక్కన x స్క్వేర్ రాద్దాం ఆల్రైట్ వచ్చిందా మనకు అంటే -3x స్క్వేర్ ఇప్పుడు చూద్దాం చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 into 2 6 x into x square into x square x to the power of 4 ఆల్రైట్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సింబల్స్ మార్చుకుంటాం ఎస్ ఇది మైనస్ అలా ప్లస్ అయిపోతుంది మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు సైడ్ డిజిట్ ఏమైనా ఉంటే తీసుకోండి ఎస్ 12x³ ఉందండి ఎస్ ఇప్పుడు కూడా అంతే కదా మనకు 2x² into what is equal to 12x³ కదా మనకు అదే కావాల్సింది ఎస్ చూద్దామండి 2 ఎన్నిసార్లు పోతుంది ఇది ప్లస్ మైనస్ కనుక ప్లస్ ఏనండి ఇక్కడ తర్వాత పెట్టుకుందామా ప్లస్ 2 ప్లస్ కదా 2 ఎన్నిసార్లు పోతుంది 12 లో 6 టైమ్స్ పోతుంది x³ లో ఎన్నిసార్లు పోతుంది x² x³ లో ఎన్నిసార్లు పోతుంది x² ఇంటూ వాట్ ఈజ్ ఈక్వల్ టు x³ 2 కూడా పోవాలి అంటే x² ఇంటూ x అయితే గాని x³ రాదు అవునా కదా ఎస్ x అంటే x టు పవర్ ఆఫ్ 1 కదా బేస్ సమానం అయితే మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు పవర్స్ కూడుకుంటే సరిపోతుంది కదా 2 + 1 3 ఆర్ యు అండర్స్టాండ్ ఎస్ అంటే ప్లస్ x టు ద పవర్ ఆఫ్ 1 1 రాసినా రాయిపోయినా కూడా పర్లేదు ఇక్కడ కదా మనం రాయాల్సింది ఎస్ ఇది 6x సార్లు పోయిందండి 6x x చూద్దామా ఇప్పుడు 6 ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ ప్లస్ ప్లస్ 6 into 2 12 x into x² x³ వచ్చేసింది కదా మనం సింబల్స్ మారుద్దాం ఇవి ప్లస్ అలా మైనస్ గా మారుతుంది మైనస్ ప్లస్ కొట్టుకుపోతుంది కాబట్టి కొట్టుకుపోతుంది సైడ్ డిజిట్ ఏమైనా ఉందా మనకు ఇంకేముంది 12 పోతే ఇంకా ఉంది కదా ఇక్కడ కనపట్లేదు కదా ఇక్కడ చేసేసుకుందాము ఎస్ -8x² అండి -8x² ఇక్కడ కూడా అదే కదా 2x² into what is equal to 8x² x² ఉంది 2 ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ 4 రాసుకోండి ప్లస్ అయినా ఈ రెండు ప్లస్ మైనస్ కదా ఎస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -4 రాసుకోండి ఎస్ 2x² సార్ 8x² -8x² అండి అయిపోయిందా ఎస్ అయిపోయింది ఇప్పుడు మైనస్ అలా ప్లస్ గా మారుతుంది ప్లస్ మైనస్ కొట్టుకుపోతుంది 0 is the remainder that is the answer are you able to understand yes అర్థం కాదు మళ్ళీ ఒకసారి వాచ్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి 1-2 సార్లు చూడండి మీరు ఓన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోండి వచ్చేదాకా మీరు నిద్రపోవద్దు రావాలి మీకు ఎస్ ఇంకోటండి దీనికంటే కొంచెం ముందుకెళ్ళి కొంచెం స్టాండర్డ్ లో మీకు ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది a + 1/a = 9 అని ఇచ్చాడండి కానీ మనకి ఏం కనుక్కోమన్నాడు a² + 1/a² ఎంత అని ఇచ్చాడు అంతే కదా a + 1/a = 9 we have to find a² + 1/a² how much that is we have to find isn't it yes చూడండి చూడగానే a + 1/a అంటే ఏముంటుంది ఇది a + b రూపంలో ఉన్నట్లేదు yes a + b రూపంలో ఉంది a + b ని హోల్ స్క్వేర్ ని ఎక్స్పాండ్ చేస్తే a² b² రాదు అందులో రెండు కనుక్కోవచ్చు కదా వెంటనే మీకు ఒక ఐడియా రావాల్సిందే ఎందుకంటే ఎప్పుడైతే మీ ఫార్ములా వస్తుందో అప్పుడు మీకు ఐడియా వస్తుంది yes చూద్దాం a + 1/a హోల్ స్క్వేర్ = 9 అండి దీన్ని a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి లెట్ us ఎక్స్పాండ్ చేద్దాం a² + b² + 2 into a
ఇంటూ బి 1/a. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 కూడా స్క్వేర్ చేయాలి రూల్ ప్రకారంగా. 1 ని ఎన్నిసార్లు స్క్వేర్ చేసినా 1 to the power of 400 అయినా కూడా 1 1 to the power of 1000 అయినా కూడా 1 కాబట్టి 1 స్క్వేర్ చేసినా అయిపోయినా సరిపోతుంది. బోడిగుండుకి తోడు పెట్టుకుంటే పెట్టుకోకపోతే బోడిగుండే కదా. ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏని కొడదాం కాదంటే కొట్టేద్దాం. ఇటు మనం స్క్వేర్ చేసాం కాబట్టి మన ఇటువైపు కూడా వేసేసుకోవాలి కదా. ఒక ఈక్వేషన్ కి అటువైపు ఏం చేసామో ఇటువైపు కూడా అదే చేయాలి. ఇటు కూడా ఈక్వేషన్ వేసేసుకున్నాం. దీన్ని కొట్టేస్తే 2 వచ్చింది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ అంటే 81 వచ్చింది. అవునా కదా? ఎస్, మనకు కావాల్సింది ఈ పార్టే కదా. ఈ పార్ట్ ఉంచుకొని దీన్ని అటువైపు తీసుకెళ్దాం. ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 ప్లస్ 2 అయ్యేటప్పటికి -2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 79 ఇస్ ది ఆన్సర్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఏం లేదండి, ఇది చూడగానే మనకు ఏ బి అనుకుంటే ఇదేమో ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. దీని ఫార్ములాతో మనం ఈజీగా కనుక్కోవచ్చు అని ఆ ఫార్ములా వేసుకొని మనం చూడటమే. దీనికి ఒక సింప్లెస్ట్ వే ఉంది. ఇప్పుడు కాదు, నెక్స్ట్ క్లాస్ లో అది ఇంకా స్టాండర్డ్ గా చూసుకు వెళ్ళి మనం చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.